హాయ్ హలో నమస్తే నేను మీ కౌండిన్య. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఏదైతే అభివృద్ధి అని చెప్పి అమరావతిని ముందు పెట్టి 2019 నుంచి 2024 వరకు రాజకీయంగా క్లిష్టమైనటువంటి సందర్భంలో దేవుడిచ్చిన అవకాశంలా ఒక వజ్రాయుధంలాగా పనికొచ్చింది అమరావతి అనేటువంటి అంశం. ఆ అంశాన్ని అంకుశాన్ని వాడుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీడియా సహాయంతో ఒక చేతిలోనేమో అమరావతి రైతులు, ఇంకొక చేతిలోనేమో మీడియా, ఈ రెండిటితోనే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిచాడు. ఇలాంటి విజయం కాదు, అప్రతిహతమైనటువంటి విజయం. 164 సీట్లు గుద్ది పడేశారు. సో ఆ విజయాన్ని అయితే మెచ్చుకొని తీరాల్సిందే. సో ఇప్పుడు అమరావతి అనేది అశనిపాతంగా మారకుండా కొన్ని దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్నాడు. అంటే అది న్యూట్రల్ పీపుల్ చెప్పనివ్వండి, వాళ్ళ మీడియానే చెప్పనివ్వండి, రైతులే చెప్పనివ్వండి, ఏదో కొన్ని దిద్దుబాటు చర్యలు అయితే మాట్లాడుతున్నాడు. ఆ ప్రోగ్రెస్ గురించి తర్వాత మాట్లాడదాం. అంటే జరగాల్సింది ఏంటి, జరుగుతుంది ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి అనేది జనం కళ్ళ ముందే ఉంది. అమరావతికి ఎవరూ అడ్డంకు కాదు, అమరావతిని అందరూ ఆహ్వానిస్తున్నారు, అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలి అని జనం అంతా కూడా ఒప్పుకుంటున్నారు. అది నేను ఒప్పుకోవటం కాదు, 6 కోట్ల మంది ఆంధ్రులు స్పష్టంగా తీర్పిచ్చారు. తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. సో పాయింట్ నెంబర్ 2, నిన్నటి రోజున ఒక ఛానలు, ఒక పత్రిక, ఏదైతే దమ్మున్న ఛానల్ అని చెప్పుకున్నటువంటి ఒక ఛానల్లో ఒక వీడియో రూపంలో ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏంటంటే, భోగాపురంలో ఏరోప్లేన్లు ఆగస్ట్ 17వ తారీఖు నుంచి ఎగురుతాయి, కానీ అమరావతిలో మాత్రం అభివృద్ధి అచంచలంగా జరుగుతుంది. అమరావతిలో 13వ తారీఖునే సీడ్ యాక్సిస్ రోడ్డు మొదలవుతుంది. ఎమ్మెల్సీ క్వార్టర్స్కి తాళాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రలో భోగాపురం ఎంత ప్రగతి జరుగుతుందో ఆ ప్రగతి కంటే 4 అడుగులు ముందే ఉంది అమరావతి అని 1కి 10 సార్లు చెప్తున్నారు. ఒకే వీడియో, ఆ వీడియో 3 నిమిషాలే. ఆ 3 నిమిషాల వీడియోలో భోగాపురం కంటే ముందే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమవుతుంది, భోగాపురంలో ప్లేన్ ఎగరటానికి ముందే అమరావతిలో టవర్స్ ప్రారంభమవుతున్నాయి అని 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నారయ్యా అంటే దాని వెనక రాజకీయ వ్యూహమే. అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అక్కడ రైతులకు తెలుసు, ఆ చూస్తున్న జనాలకి తెలుసు. అంటే కొంతమంది వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు, అప్డేట్స్ ఇస్తూ ఉంటారంటే ఇక దాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయాలు ఏంటో, ఆ కథా కమామిషి ఏంటంటే. మనకు అవన్నీ అనవసరం. కాకపోతే ఇక్కడ జరగాల్సిన చర్చ అంతా ఏంటంటే, కొంత అసంతృప్తి అయితే ఉంది, న్యూట్రల్ పీపుల్లో అసంతృప్తి అయితే ఉంది. వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ హాఫ్ ఇన్ఫర్మేషనే, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు అనేటువంటి నెరేటివ్ న్యూట్రల్ పీపుల్ దృష్టిలోకి వెళ్తుంది అని ఈ దమ్మున్న పత్రిక పసిగట్టింది. ఆ పసిగట్టడంలో భాగంగానే ఈ మీడియా కవర్ డ్రైవులు అయితే నడుపుతుంది. ఇదైతే సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే ముందు రైతులు సాటిస్ఫై అవ్వాలి, రైతుల తర్వాత న్యూట్రల్ పీపుల్ సాటిస్ఫై అవ్వాలి. మరి అంతే కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని ఓట్లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఏం చేయట్లేదు అనేటువంటి ఒక నెరేటివ్ కనుక బయటకు వెళ్ళిపోతే రేపటి రోజుల్లో అది పిలుపు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళు ఈ కవర్ డ్రైవ్లు స్టార్ట్ చేశారు. సో ఆ కవర్ డ్రైవర్ సంగతి పక్కన పెడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ జిఏడి టవర్స్ కానివ్వండి, అదేవిధంగా అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్, దాంతోపాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభిస్తున్నారు. నిజంగా అభినందనలు చెప్దాం, రైతులకు అభినందనలు చెప్దాం, రాష్ట్రానికి అభినందనలు చెప్దాం. ఎందుకంటే అమరావతి రాజధాని అంటే కేవలం రైతులు, చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు పార్టీది కానే కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజలది, ఇది ప్రజా రాజధాని. మరి ప్రజా రాజధానిలో ఉండాల్సినవి ఏంటి, ఉంటున్నవేంటి, మాట్లాడాల్సినవేంటి, మాట్లాడనుకోవడనివేంటి అని కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందులో ముఖ్యంగానే మనం మాట్లాడుకోవాలి అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళండి గుడ్డు రాకపోకలు ఉంటాయి, కొంత కనెక్టివిటీ అయితే వస్తుంది. ఇక మనం కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్. వీళ్ళు ఏదైతే సాధారణ పరిపాలనా శాఖకి తాళాలైతే ఇస్తున్నారు, కానీ ఆ ఎమ్మెల్యేలు వస్తారా, ఆ మంత్రులు వస్తారా, మరి ఆ ముఖ్యమంత్రులు వస్తారా, అది పాయింట్ కదా. అంటే వస్తారు, ఎప్పుడు వస్తారు, శ్రావణ మాసం ఏదైతే గృహప్రవేశాలకు కూడా మంచి రోజులు అన్నట్టుంటాయో, మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? ఎప్పుడు లోపు ఎమ్మెల్సీలు అందరూ కూడా వాటిల్లో గృహప్రవేశాలు చేస్తారు. సాధారణంగా చేస్తారా, సామూహికంగా చేస్తారా, 1 by 1 చేస్తారా? 175 ఎమ్మెల్యేలు,
దాదాపు 50+ ఎమ్మెల్సీలు ఉంటారు. మరి వీళ్ళందరూ ఎప్పుడు చేయాలి? వీళ్ళందరికీ ఒక డేట్ అనౌన్స్ చేయండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా రోజు ఒకళ్ళు చేయటం అంటే కూడా సామూహిక గృహప్రవేశాలు అని చెప్పండి. దానికి ఒక కార్యక్రమం చేయండి, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయండి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో సమాధానం చెప్పండి. అంతే తప్ప సాధారణ పరిపాలన శాఖకి తాళాలు ఇచ్చేసామని చేతులు దులిపేసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం శూన్యం. అంటే ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఏమీ లేని చోట ఏదో ఒకటి జరుగుతుంది కదా అని అనుకోవటం ఎంత నిజమో, ఈ సామూహిక గృహప్రవేశాలు చేయడం కూడా అంతే నిజం. గృహప్రవేశాలు చేయడంతోనే, గుమ్మడికాయ కొట్టడంతోనే, కొబ్బరికాయ కొట్టడంతోనే వీళ్ళ పని అయిపోలేదు. అక్కడే ఉండాలి. ఏదో వీక్లీ హాల్టు, వీక్ డేస్లోనేమో హైదరాబాదు, అమరావతి ఏదైతే అప్ అండ్ డౌన్ చేస్తాం మేము, ఈ యొక్క వీక్లీ హాల్ట్ కింద మండే టు ఫ్రైడే, ఈ మండే టు ఫ్రైడే ఇక్కడ ఉంటాము, సాటర్డే సండే అక్కడ ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 7 of 7 days అక్కడే ఉండాల్సిందే. మండే టు సండే అక్కడే ఉండాల్సిందే. అన్నీ అక్కడి నుంచే జరగాల్సిందే. మీడియా లేకపోయినా, హాస్పిటల్స్ లేకపోయినా, ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి కన్వెన్షన్ క్లబ్స్ లేకపోయినా అక్కడే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేదు మేము 5 రోజులు ఎక్కడ ఉంటాం, ఫ్రైడే ఈవినింగ్ కల్లా తట్టాబుట్టా సర్దేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతామంటే అది కుదిరే పని కాదు. స్పష్టంగా ప్రజల తరపున మనం మాట్లాడుకోవాల్సిందంటే ఏదో ప్రజలకు కవరింగ్ ఇచ్చుకోవాలని కట్టేసాం అయిపోయింది అంటే కుదరదు. మంత్రులు అక్కడే ఉండాల్సిందే, ఎమ్మెల్యేలు అక్కడే ఉండాల్సిందే, ముఖ్యమంత్రులు అక్కడే ఉండాల్సిందే, ఉప ముఖ్యమంత్రులు అక్కడే ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి? మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ప్రజాధనం మీరే అక్కడ ఉండకపోతే ఏ రకమైన సందేశాన్ని మీరు ప్రజలకు ఇస్తారు? ఏ రకమైనటువంటి సందేశాన్ని రాష్ట్రానికి ఇస్తారు, దేశానికి ఇస్తారు, ప్రపంచానికి ఇస్తారు? అంటే మీరే కదా అభివృద్ధి సూచికగా అని చెప్తున్నారు. మీరే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి కదా. ముందు మీరు చేసి తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. వేరే వాళ్ళు వచ్చినా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు, మనం కూడా పోయి ఉందాం అనేటువంటి అభిప్రాయాన్ని జనంలో కలిగించాలి. కాబట్టి వారానికి 7 అంటే 7 రోజులు తప్పనిసరిగా మీరు అక్కడ ఉండాల్సిందే. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఆయన 3 రోజులున్నా 4 రోజులున్నా పెద్ద వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే వీళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచే నడిపారు అంతా. కాబట్టి మీరు అసలు క్వశ్చన్ వేసే హక్కే మీకు లేదు, కౌంటర్ వేసే హక్కే మీకు లేదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీకు బాధ్యత ఉంది, బాధ్యత ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ అధికార గణాలు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఏదైతే మీ ఎమ్మెల్సీలు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి అమరావతిలో కామన్ మ్యాన్ ఎక్కడ ఉంటాడయ్యా అనేది ఇప్పుడు ప్రశ్న. అమరావతిలో ఆ విద్యా సంస్థలకి ల్యాండ్ ఇచ్చేసేసాము, వరల్డ్ క్లాసు హాస్పిటల్స్కి ఇచ్చేసాము, వరల్డ్ క్లాస్ హోటల్స్కి ఇచ్చేసాము, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు ఇచ్చేసాము, వాళ్ళకి ఇచ్చేసాము, వీళ్ళకి ఇచ్చేసాము, 1000 ఎకరాలు ఇచ్చేస్తున్నాము, టెంపుల్స్ కట్టేయటానికి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు తప్ప, ఒక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ తప్ప ఒక కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి, బిలో మిడిల్ క్లాస్ మ్యాన్కి ఎక్కడ ఉంటారయ్యా? మరి ఈయన చెప్తేనేమో లెగిస్తేనేమో ప్రజా రాజధాని అని చెప్తాడు. ఆ ప్రజలు లేకుండా రాజధాని ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. ఆ ప్రజలంటే 100 కోట్లు ఉన్నోళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్, 1000 కోట్లు ఉన్నోళ్ళు, వీళ్ళు కాదు కదా ప్రజలంటే. కామన్ మ్యాన్ అంటే ఎవరు? ఏదో ఒక 20,000 ఉద్యోగం చేసుకునేవాడు, 30,000 ఉద్యోగం చేసుకునేవాడు, 50,000 ఉద్యోగం చేసుకునేవాడు, ₹1,00,000 ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వీళ్ళు కామన్ మ్యాన్లు. రైతులు కామన్ మ్యాన్లు. మరి ఆ రైతుల్ని ఎక్కడ పెడతారయ్యా అంటే ఆన్సర్ లేదు. ఏది చూపించినా కానీ హ్యాపీనెస్ ప్రాజెక్టే చూపిస్తారు. ఇప్పటికి స్టిల్ 12 సంవత్సరాలు పూర్తయింది, పుష్కర కాలం పూర్తయింది. కామన్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటి? కామన్ మ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంత పెద్ద 54,000 ఎకరాల సామ్రాజ్యంలో కామన్ మ్యాన్కి ఇంత చోటు ఉండదా?